Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. లాస్ట్ నైట్ అయితే యాపిల్ వాళ్ళు మనకి ఒక సీక్రెట్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. దీంట్లో మనకి M2 Pro అండ్ M2 Pro Max చిప్ సెట్స్ని అయితే రిలీజ్ చేశారు. ఈ రెండు చిప్ సెట్స్ మనకి మ్యాక్బుక్ 14 ఇంచెస్ అండ్ 16 ఇంచెస్లో అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఒకసారి వీటి యొక్క ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి M2 Pro గురించి చూద్దాం. ఇది వచ్చేసి మనకి సెకండ్ జనరేషన్ 5 నానోమీటర్స్ ఆర్కిటెక్చర్ మీద అయితే బిల్డ్ చేశారు. దీంట్లో మనం సిపియూని అప్ టు 12 కోర్స్ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. జీపీయూ అయితే కనుక 19 కోర్స్ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి M2 Proలో 32 GB యూనిఫైడ్ మెమరీ అవైలబుల్గా ఉంటుంది. అదే మెమరీ బ్యాండ్ విత్ వచ్చేసి మనకి అప్ టు 200 GB/s అయితే ఉంటుంది అనమాట. అండ్ మనం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ కానీ లేకపోతే జీపీయూ ఇంప్రూవ్మెంట్స్ చూసుకుంటే సిపియూ పరంగా వచ్చేసి మనకి 20% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. జీపీయూ పరంగా చూసుకుంటే కనుక 30% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి M2 Max చిప్ సెట్. మనకి M2 సిరీస్లో టోటల్గా 3 చిప్ సెట్స్ని రిలీజ్ చేశారు. M2 Pro అండ్ M2 Max. M2 Max వచ్చేసి మనకి హైయెస్ట్ చిప్ సెట్ అనమాట. దీని మించి మనకి ఇంకొక చిప్ సెట్ అవసరం ఉండదు. దీనిలోనే పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్లో ఉంటుంది. మనకి సిపియూ విషయానికి వచ్చేసరికి M2 Maxలో 12 కోర్స్ సిపియూ ఉంటుందన్నమాట. M2 Proలో చూసుకుంటే మనకి అది బేస్ వేరియంట్ 10 కోర్ కానీ 11 కోర్ కానీ ఉంటే మనం దాన్ని అప్ టు 12 కోర్ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా. M2 Maxలో మనకి స్టార్టింగే 12 కోర్స్ సిపియూ ఉంటుందన్నమాట. జీపీయూ వచ్చేసి అప్ టు 38 కోర్స్. సో మనకి M2 Proలో జీపీయూ 19 కోర్స్ ఉంది కదా. బేసిక్గా చెప్పాలి అంటే M2 Proలో ఉన్న పెర్ఫార్మెన్స్ కానీ లేకపోతే జీపీయూస్ కానీ మనకి M2 Maxలో డబల్ అయి ఉంటాయి అనమాట. పెర్ఫార్మెన్స్ కూడా M2 Proతో కంపేర్ చేసుకుంటే డబల్ ద పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకి ఇప్పటి వరకు ర్యామ్ చూసుకుంటే 64 GB ర్యామే హైయెస్ట్ ర్యామ్ కదా. బట్ ఈ M2 Maxకి వచ్చేసరికి మనకి 96 GB ర్యామ్ అవైలబుల్గా ఉంటుంది. మామూలుగా 64 GB ర్యామ్ ఉంటేనే మనం 4K వీడియోస్ ఈజీగా రెండర్ చేయవచ్చు. ఈ 96 GB ర్యామ్ యూజ్ చేసుకొని 8K వీడియోస్ని కూడా మనం చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి M2 Maxలో 400 GB/s మెమరీ బ్యాండ్ విత్ ఉంటుంది. సో మనకి ఆల్రెడీ M1 Max లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు. M1 Maxకి M2 Maxకి డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే సిపియూ పరంగా చూసుకుంటే కనుక మనకి M2 Maxలో 20% పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అదే జీపీయూ చూసుకుంటే కనుక 30% పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఈ రెండు అయితే కనుక మనకి ఇవాళ రిలీజ్ చేసిన చిప్ సెట్స్. ఒకసారి హార్డ్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి కొత్తగా మ్యాక్బుక్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. 14 ఇంచెస్ మ్యాక్బుక్ విషయానికి వచ్చేసరికి సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. M2 Proతో కానీ లేదు అంటే M2 Maxతో. సో మనకి M2 Pro బేస్ వేరియంట్ వచ్చేసి 10 కోర్స్ సిపియూతో స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం అప్ టు 12 కోర్స్ సిపియూ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అదే M2 Max పర్చేస్ చేస్తే కనుక డైరెక్ట్గా మనకి అది 12 కోర్స్ సిపియూతో వస్తుంది. సో నెక్స్ట్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి సేమ్ ఓల్డ్ డిజైన్ లానే అనిపిస్తుంది విత్ కర్వ్డ్ ఎడ్జెస్. సో పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి మ్యాక్సేఫ్ 3 సపోర్ట్ ఉంటుంది అండ్ 2 థండర్బోల్ట్ 4 పోర్ట్స్ ఉంటాయన్నమాట అలాంగ్ విత్ 1 3.5mm జాక్. అదే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఒక SD కార్డ్ స్లాట్ ఉంటుంది, ఒక థండర్బోల్ట్ 4 పోర్ట్ అండ్ ఒక HDMI సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఎక్స్టర్నల్ డిస్ప్లే సపోర్ట్ విషయానికి వచ్చేసరికి M2 Proలో చూసుకుంటే కనుక మనం ఒక 2 6K రెజల్యూషన్స్కి సపోర్ట్ చేస్తుంది. లేదు అంటే కనుక 1 ఎక్స్టర్నల్ డిస్ప్లే అప్ టు 8K రెజల్యూషన్ వరకు సపోర్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ M2 Max విషయానికి వచ్చేసరికి మీరు కనుక 4 ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కనెక్ట్ చేయాలి అనుకుంటే దాంట్లో 3 వచ్చేసి మనకి 6K రెజల్యూషన్ సపోర్ట్ ఉంటుంది, ఒకటి వచ్చేసి 4K రెజల్యూషన్లో అనమాట. లేదు నాకు 8K రెజల్యూషన్ కావాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్స్టర్నల్గా ఓన్లీ 3 డిస్ప్లేస్కి మాత్రమే కనెక్ట్ చేసుకుంటాము. ఆ 3లో కూడా 2 వచ్చేసి 6K రెజల్యూషన్ సపోర్ట్ ఉంటే ఒకటి వచ్చేసి 8K రెజల్యూషన్ సపోర్ట్ ఉంటుంది. వైఫై అండ్ బ్లూటూత్ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో వైఫై 6E సపోర్ట్ ఉంటుంది అలాంగ్ విత్ బ్లూటూత్ 5.3. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే మనకి ఇది 14.2 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది అలాంగ్ విత్ లిక్విడ్ రెటినా XDR డిస్ప్లే. అంటే మనకి దీంట్లో 120Hz ప్రోమోషన్ డిస్ప్లే వస్తుంది అనమాట అలాంగ్ విత్ మినీ LED టెక్నాలజీ. సో దీంట్లో మనకి టోటల్గా 1 బిలియన్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి విత్ P3 వైట్ కలర్ గామిక్. అండ్ దీంట్లో మనకి తెలిసిందే ట్రూ టోన్ టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ డివైస్ లానే అనిపిస్తుంది అనమాట. XDR కంటెంట్ చూస్తుంటే కనుక 1600 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఫుల్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 1000 nits దగ్గర సపోర్ట్ ఉంటుంది. అదే నార్మల్ మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 500 nits దగ్గర అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ మనకి ఏదైనా మూవీస్ కనుక కంటిన్యూస్గా చూస్తుంటే 18 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది.
అదే మనం ఏదైనా బ్రౌజ్ చేస్తే కనుక కంటిన్యూస్గా 12 అవర్స్ వరకు బ్రౌజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 70 వాట్ అవర్ లిథియం పాలిమర్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మనం M2 Max పర్చేస్ చేస్తే కనుక అప్ టు 96 వాట్స్ పవర్ సి అడాప్టర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ 16 ఇంచెస్ మ్యాక్బుక్ విషయానికి వచ్చేసరికి దీంట్లో కూడా టోటల్గా మనకి 3 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి దీంట్లో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి GPU అండ్ అలానే ర్యామ్లో చూస్తామన్నమాట. బేసిక్గా మనకి 16 ఇంచెస్ M2 Pro బేస్ వేరియంటే ఫుల్ పీక్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. దాని పెర్ఫార్మెన్సే మనం 100% యూటిలైజ్ చేసుకోలేమన్నమాట ఒక్కొక్కసారి. ఇంకా హై అండ్ 16 ఇంచెస్ మ్యాక్బుక్ అయితే కనుక తిరుగు ఉండదు. నేనైతే అందరికీ సజెస్ట్ చేయనండి. ఎక్స్ట్రీమ్ ఎడిట్ చేస్తారు కదా, వాళ్ళకే మనకి 16 ఇంచెస్ హై అండ్ మ్యాక్బుక్ కరెక్ట్గా సెట్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ కానీ పోర్ట్స్ కానీ మనకి ఆల్మోస్ట్ 14 ఇంచెస్ మ్యాక్బుక్లో ఏ పోర్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో 16 ఇంచెస్ మ్యాక్బుక్లో కూడా మనకి ఆ పోర్ట్స్ అని అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, మనకి ఇది పెద్ద మ్యాక్బుక్ కాబట్టి విత్ బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది. దీంట్లో మనకి 100 వాట్స్ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంటుంది అనమాట. మూవీస్ కనుక కంటిన్యూస్గా చూస్తే అప్ టు 22 అవర్స్ వరకు చూడొచ్చు. వెబ్ బ్రౌజింగ్ అయితే కనుక మనకి 15 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది. అండ్ మనం దీన్ని 140 వాట్స్ పవర్ సి అడాప్టర్తో ఛార్జ్ చేయవచ్చు అనమాట. నేనైతే ఆల్రెడీ 16 ఇంచెస్ మ్యాక్బుక్ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా ఏదైనా వెబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు నార్మల్ యూసేజ్ యూజ్ చేస్తే కనుక నాకు 2 days ఆఫ్ యూసేజ్ వచ్చింది. మన యూట్యూబ్ వీడియో ఏదైనా ఎడిట్ చేస్తే కనుక 1 full day ఆఫ్ యూసేజ్ ఉంటుంది. మనకి థర్డ్ ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేశారు, అది వచ్చేసి మ్యాక్ మినీ. మనకి మ్యాక్ మినీలో కూడా టోటల్గా 3 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. M2 చిప్సెట్ అండ్ M2 Pro చిప్సెట్లో మనకి M2 చిప్సెట్ బేస్ వేరియంట్ వచ్చేసి 8 కోర్ CPU విత్ 10 కోర్స్ GPUతో వస్తే, మనకి M2 Pro చిప్సెట్ వచ్చేసి 10 కోర్స్ CPU 16 కోర్స్ GPUతో వస్తుంది. మనం ఈ M2 Pro చిప్సెట్ని అప్ టు మనకి 12 కోర్స్ CPU అండ్ 19 కోర్స్ GPU వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనకి M2 చిప్సెట్ని M2 Proతో కంపేర్ చేసుకుంటే M2కి డబుల్ ద పెర్ఫార్మెన్స్ కానీ అదంతా మనకి M2 Proలో కనిపిస్తుంది. M2 Proకి డబుల్ వచ్చేసి M2 Max. మ్యాక్ మినీలో మనకి స్టోరేజ్ ఆప్షన్స్ చూసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి 256 GB దగ్గర స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం అప్ టు 8 TB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి మనం M2 మోడల్ పర్చేస్ చేస్తే కనుక మనకి ఒక ఈథర్నెట్ కేబుల్, 2 థండర్బోల్ట్ 4 పోర్ట్స్, ఒక HDMI పోర్ట్, 2 USB-A పోర్ట్స్ అండ్ ఒక 3.5 mm జాక్తో వస్తుంది. అదే M2 Pro మోడల్ పర్చేస్ చేస్తే కనుక ఒక ఈథర్నెట్, 4 థండర్బోల్ట్ 4 పోర్ట్స్, ఒక HDMI, 2 USB-A అండ్ 1 3.5 mm జాక్తో వస్తుంది. సో డిస్ప్లే సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఎట్ ఏ టైం కనుక మనం 2 డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే థండర్బోల్ట్ పోర్ట్ యూజ్ చేసుకొని 6K రెజల్యూషన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అదే HDMI యూజ్ చేస్తే కనుక మనం 5K ఆర్ 4K రెజల్యూషన్ యూజ్ చేసుకోవచ్చు. అదే సైమల్టేనియస్గా 3 డిస్ప్లేస్కి కనెక్ట్ చేయాలి అనుకుంటే మనం థండర్బోల్ట్ పోర్ట్ యూజ్ చేసుకొని 2 6K డిస్ప్లేస్కి అండ్ HDMI పోర్ట్ యూజ్ చేస్తే కనుక ఒక 4K రెజల్యూషన్కి కనెక్ట్ చేయొచ్చు. సో మనకి ఈవెంట్లో అయితే ఈ 3 డివైసెస్ని రిలీజ్ చేశారు అండ్ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ చూసాం కదా. ఒకసారి ప్రైస్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. 14 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1,99,000 రూపీస్ పడుతుంది. అదే మనం 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో బేస్ వేరియంట్ చూసుకుంటే కనుక 2,50,000 రూపీస్ పడుతుంది. మ్యాక్ మినీ విషయానికి వచ్చేసరికి మనం బేస్ వేరియంట్ పర్చేస్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ డివైసెస్ అయితే అందరికీ కాదండి, ఎవరికైతే హై పెర్ఫార్మెన్స్లో యూజ్ చేసుకుంటాము, హై రెండరింగ్స్ చేస్తాము అనుకుంటారో వాళ్ళకి మాత్రమే కరెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.